హాయ్ అండి, హలో అండి. బాగున్నారు అనుకుంటున్నా. కార్తీకేయ పండు మిరపకాయల పచ్చడి ఈరోజు వేసాము. టేస్ట్ క్వాలిటీ సూపరు, కలర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ పచ్చడి, కొత్త పచ్చడి కాబట్టి మా వారు ఇలా కలుపుతున్నారు అన్నం. ఆయనకి అది మాకు ఇష్టం, అయితే అలా కల్పించుకోవడం. ఏది పెట్టినా ఫ్రెష్గా ఫస్ట్ మామిడికాయ పచ్చడి పెట్టినా, టమాటా పెట్టినా, పొండుమిర్చి పెట్టినా అలా వేసి కలిపి పెడతాడు. మా పిల్లలకి మాకు బాగా ఇష్టం, భలే టేస్ట్ ఉండిద్ది. టమాటా పప్పు, వేడి వేడి రైస్, దాంట్లోకి ఆమ్లెట్లు వేసుకొని తింటాము. చాలా బాగుండిద్ది. షాప్ దగ్గరే ఉంది, పచ్చడి తీసుకురాలేదు. టేస్ట్ కోసం కొంచెం తీసుకొచ్చాను. పొండుమిర్చి పచ్చడి, అది ఇంట్లో పాతది ఉంది. పండు మిరపకాయల పచ్చడి, అది కొంచెం ఇది కొంచెం వేసి కలిపారు. చాలా బాగుండిద్దండి. ఇలా కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మేమైతే అప్పుడప్పుడు ఇలా తింటానే ఉంటాం. మా పిల్లలు అన్నం తిన్నాను మొండికేసినప్పుడల్లా ఇలా చేస్తారు మా వారు. నెయ్యి వేసుకోవడం కాదు, పోసుకోవడమేనండి. ఇంకా అలా కలిపి పెడితే ఎంత అన్నం తింటున్నారో కూడా తెలియకుండా తింటారు. ముందు వద్దన్నా కానీ తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న కలిపి పెడితే బాగా తింటారు ఇష్టంగా. అంత బాగా కలుపుతారు, అంత బాగుంటుంది టేస్ట్. నచ్చిన వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు మన కార్తీకేయ కారపళ్ళుకి పొండుమిర్చి పచ్చడి కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా కొంచెం ఉందని వేసేసారు నెయ్యి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఎంతమంది తింటారో, ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీ